అందరికీ నమస్కారం. ఇక్కడ ఇప్పుడు వరుణ్ ఉపేందర్ వీళ్ళు 4th క్లాస్ చదువుతున్నారు. ఇప్పుడు వీళ్ళను ఏ క్వశ్చన్ అడిగినా చెప్తారు. ఇప్పుడు వరుణ్ అయితే ఈజీగా టీచింగ్ కూడా చేయగలుగుతాడు. హౌ మెనీ స్టేట్స్ ఆర్ దేర్ ఇన్ ఇండియా? 28 states. How many union territories are there in India? 8 union territories. How many vowels are there in English? 5. How many parts of speech are there in English? 8 parts of speech. ఈ విధంగా మీరు ఏది అడిగినా చెప్తారు. మామూలు how many districts are there in Telangana? 33 districts. How many mandals are there in Yadadri Bhuvanagar? 17 mandals. ఇలా మీరు ఏ అంశాన్ని తీసుకున్నా ఇట్లా విద్యార్థులు చెప్పగలుగుతారు. కాకుంటే ఉపేందర్ గొంతు కొద్దిగా ఎప్పుడు అంటే అంత స్పష్టంగా ఉండకపోవడం వల్ల అతను ఎక్కువగా వీడియోలు చేయడు. మరి వరుణ్ అయితే ఈజీగా చెప్పగలుగుతాడు. ఈ విధంగా నేను బడికి రాకున్నా కానీ విద్యార్థులకు పాఠ్యాంశాలు చెప్పగలుగుతారు. అందరికీ కూడా మంచి విద్య మరి ఎక్కువ నాలెడ్జ్ అందాలంటే మరి విద్యార్థులకైతే మంచి బోధన అయితే అవసరం. నేను చెప్పింది కాకుండా మరి ఇలా విద్యార్థులతో చెప్పించినప్పుడు మరి పిల్లలు ఎక్కువగా వింటారు. తర్వాత మా పాఠశాలే కాను మరి వివిధ పాఠశాలల్లో ఉన్న విద్యార్థులకు కూడా మంచి నాలెడ్జ్ అవసరం. అసలే ఎడ్యుకేషన్ స్టాండర్డ్స్ తక్కువ ఉన్నాయి కాబట్టి ఆ క్రమంలో నేను ఈ విద్యార్థులను అంటే నేను చెప్తున్న క్రమంలో జస్ట్ ఒకసారి విని దాన్ని అనుసరిస్తూ మరి మంచి విద్యా బోధన చేయగలుగుతారు. తర్వాత విద్యార్థుల్లో సహజ సామర్థ్యం అంటారు, నేచురల్ ఎబిలిటీ ఉంది. మరి అలాంటి నేచురల్ ఎబిలిటీ ఉన్న వాళ్ళే మరి విద్యారంగంలో ఉపాధ్యాయులుగా, ప్రొఫెసర్లుగా, మరి టీచర్లుగా రావాలనేది కూడా నా కోరిక. అలాంటి నాలెడ్జ్, అలాంటి సహజ సామర్థ్యం టీచింగ్ చేయగలిగా అంటే చదువు రావడం వేరు. ఇప్పుడు మా బడిలో చాలామంది పిల్లలకు చదువు వస్తుంది, కానీ ఆ వచ్చిన దాన్ని మరి ప్రజెంట్ చేయడం అనేది చాలా ఇంపార్టెంట్. అలాంటి మంచి సామర్థ్యం ఉన్న వీళ్ళు విద్యార్థులు మరి అలా వరుణ్ తోటి నేను భవిష్యత్తులో కూడా ఇంకా చాలా అంశాలు కూడా మీకు చెప్పించే ప్రయత్నం చేస్తాను. దయచేసి అందరూ కూడా మీ పిల్లలకు కూడా వినిపించండి. తర్వాత అందరికి కూడా మంచి సామర్థ్యాన్ని పెంచుకోండి. అన్ని సబ్జెక్ట్స్లను నేర్చుకోండి. ఇతను కూడా ఇంకా చాలా నేర్చుకోవాలి, నేను నేర్చుకుంటూనే వీళ్ళకు నేర్పుతున్నాను. వీళ్ళు కూడా నేర్చుకుంటూనే మరి అందరికీ పాఠ్యాంశాలు అయితే చెప్తున్నారు. మీరు ఏ ప్రశ్న అడిగినా ఏది అడిగినా కానీ ఒకసారి వింటే చెప్పగలుగుతారు. అది తెలుగు అయినా, ఇంగ్లీష్ అయినా, మ్యాథ్స్ అయినా, ఈవీఎస్ అయినా, దేన్నైనా కానీ ప్రతి అంశాన్ని కూడా వాళ్ళు బాగా నేర్చుకొని చెప్పే సామర్థ్యం ఉంది. వీళ్ళు ఇలాంటి విద్యార్థులు ఉండడం నా అదృష్టంగా భావిస్తూ తర్వాత ఒక ఉపాధ్యాయుని పాత్రను కూడా వీళ్ళు పోషిస్తున్నారు. ఒక ఉపాధ్యాయుడు లేకపోయినా మరి ఆ ఉపాధ్యాయుని పూర్తిగా ఒక ఉపాధ్యాయునిలాగా కూడా వ్యవహరిస్తూ మంచి విద్యార్థులకు పాఠ్యాంశాలు చెప్తున్నందుకు వీళ్ళిద్దరికీ నా అభినందనలు.